ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్ గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదనంగా 3,000 మంది సిబ్బందిని దీనికి కేటాయించింది. మిరాలం, బమ్రుకూద్ దౌలా వంటి చెరువులు, వాటి FTL పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్మెంట్లను ఇప్పటికే కూల్చివేశారు అధికారులు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ పాక్షిక కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్, తుమ్మిడికొండ చెరువు FTL బఫర్ జోన్లో ఎన్కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా, GHMC, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఆక్రమణలను తొలగించారు. దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. కూల్చివేతలకు స్టే లభించింది. హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలపై రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని పునరుద్ఘాటించారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోబోనని స్పష్టం చేశారు. తన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా వదలమని తేల్చి చెప్పారు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తామని కుండ బద్దలు కొట్టారు. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో తనకు భగవద్గీతే స్ఫూర్తి అని చెప్పారు రేవంత్ రెడ్డి. శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టామని ఆయన పేర్కొన్నారు. చెరువుల్లో శ్రీమంతులు ఫామ్ హౌసులు కట్టుకున్నారని, డ్రైనేజీ నీటిని చెరువుల్లో కలుపుతున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల కోసమే నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేయట్లేదని వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలు అలాగే వదిలేస్తే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్లే అన్నారు. చెరువులను ఆక్రమించిన వారిలో కొందరు ప్రభుత్వాలను ప్రభావితం చేయొచ్చని, ప్రత్యక్షంగానూ ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండొచ్చని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరికొందరు సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చని, వారెవరినీ పట్టించుకోబోనని తేల్చి చెప్పారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతానని ఆయన అన్నారు.